ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇసుక పోలీసు పాలన, కేసుల పీడన, నిలదీస్తే కేసులు, అడిగితే అరెస్టులు, ఇదే ఈ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సాగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఎటువంటి ఇష్యూ లేవనెత్తినా, ఏదైనా ప్రభుత్వం నుంచి కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడినా కూడా వాళ్ళపైన కేసులు పెట్టి వేధిస్తున్నారు. అది బీఆర్ఎస్ అగ్రనాయకత్వం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మొదలుకొని ఇంకా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల వరకు, తర్వాత ఇక సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడినా, సాధారణ పౌరులు మాట్లాడినా కూడా ఇదే పరిస్థితి అనేది. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు, సో చెప్పింది ఏంటి, ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ తీసుకొస్తామన్నారా? ఇప్పుడు అర్థమవుతుంది మాకు అనేది ప్రజలు చెప్తున్నటువంటి మాట. ముందుగా మీకు మిత్రులు అన్నగారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలను మేము 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినరో, ఆ 6 గ్యారంటీలు అమలు చేయాలని ప్రజలు కూడా బాగా ఇస్తారనుకొని ఓట్లు వేసారు. ఒకటి స్పష్టంగా. రెండోది 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అని చెప్పారు స్పష్టంగా. 7వ గ్యారంటీ ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా వాక్ స్వాతంత్రం ఉందని చెప్పడం జరిగింది. కానీ చూసుకున్న ఈ 15 నెలలు 16 నెలల్లో ఏం జరుగుతుంది అంటే, నువ్వు ఇచ్చిన హామీలను, నువ్వు మేనిఫెస్టో మీన్స్ రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్కు నువ్వు సబ్మిట్ చేసినావు. నీ సబ్మిట్ చేసిన మేనిఫెస్టోను, నువ్వు చెప్పిన మాటలను, నువ్వు చెప్పుకున్న లక్ష్యాన్ని ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. స్పష్టంగా 38 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మీరు పోరాడండి బిడ్డ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిండ్రు. సో నువ్వు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో ఫెయిల్ అవుతున్నప్పుడు ప్రతిపక్ష బాధ్యత ఏంది? ప్రజల పక్షాన ఉంది గొంతు ఎత్తడం. ఒక ప్రతిపక్ష పార్టీతో పాటు ఇతర ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యమ సంఘాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, శక్తులు కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు మాట్లాడతాయి. కానీ ఈరోజు 15 నెలల్లో నువ్వు ఏం చేస్తున్నావు? ప్రధాన ప్రతిపక్షమైన తెలంగాణ ఉద్యమాన్ని పోరాటం ద్వారా తెచ్చుకున్న బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారి మీద కేసులు, హరీష్ రావు గారి మీద కేసులు, ఎవరు మాట్లాడితే కూడా కేసులు. విద్యార్థులు యూనివర్సిటీలో మీటింగ్ పెట్టుకోవాలన్నా 10 మంది నువ్వు జీవో తీసి నిన్న కాక మొన్న ఏమని గుమ్ముగూడొద్దు, మాట్లాడకపోవద్దు, ఏం చేయొద్దు. సో అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నిన్ను ప్రశ్నిస్తే నువ్వు కేసులు పెట్టాలనుకుంటున్నావు. సో నేను పొద్దున్న లేస్తే నేను ఆడ ప్రగతి భవన్లో కలుస్తా, ముఖ్యమంత్రి రోజు రావచ్చు అన్నాడు. ఒక్కరోజన్నా కలిసిండా ముఖ్యమంత్రి? మంత్రులు కలిసిండ్రా? పోనీ సిఎస్ కలిసిండ్రా? సెక్రటరీ కలిసిండ్రా? ఎవడు కలవలే, ఆడ ఎవడు లేడు. ఇప్పుడు అంటే నేనేమంటున్నా, ప్రశ్నిస్తే నువ్వు కేసులు పెడతా అంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ సమాజం చాలా చైతన్య సమాజం. ఇక్కడ విప్లవ ఉద్యమాలు పుట్టాయి, సామాజిక ఉద్యమాలు పుట్టాయి. ప్రజాభవన్లో రెగ్యులర్గా కలుస్తామని చెప్పారు. ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజాభవన్ పెట్టడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ బారికేడ్లు మొత్తం తొలగించారని చెప్పారు. అట్లీస్ట్ సరే ఒక నెల రోజులో 2 నెలల్లో ముఖ్యమంత్రి కలిసారని కూడా కాదు, కేవలం అది ఒకే ఒక రోజు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే మాత్రమే అక్కడ ఒక 1-2 అవర్స్ ఉంటున్నారు అంతే. తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఇంకా జోగేంద్ర రాజేష్ గారు అక్కడి నుంచి గాంధీ భవన్ షిఫ్ట్ చేశారు. గాంధీ భవన్ లో రోజు మంత్రి కలుస్తుంటాడు, ఆడ మొత్తం మాట్లాడుకోవచ్చు అని చెప్పారు. గాంధీ భవన్ లేదు, ప్రగతి భవన్ లేదు, సెక్రటరియట్ లేదు. నేనేమంటున్నా, నువ్వు ప్రశ్నిస్తే కేసులు పెడతా అంటే ప్రజలు ఊరుకోరు ఇక్కడ. అందుకే తెలంగాణ సమాజం చాలా చైతన్యమైన సమాజం. ఈరోజు ఏం చేసినావు? ఏ విద్యార్థులు నీ కోసం ఓట్లేయమని అడిగిన అశోక్ నగర్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినావు. ఏ కొడంగల్లో ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చేసినారో ఆ లంబాడి తల్లులను ఈరోజు బేడీలు వేసి నువ్వు జైల్లో పంపినావు. నువ్వు ఏమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు? నిన్న కాక ఉస్మాన్ విద్యార్థులు లాఠీ చార్జ్ చేసినావు. ఎక్కడ నీకు తెలుసా రాజేష్ గారు? ఈరోజు అత్యధికంగా స్వాతంత్రం వచ్చిన కాంచి దాదాపు 3 నెలలు 4 నెలల్లో 144 సెక్షన్ విధించింది హైదరాబాద్లో. ఉమ్మడి హైదరాబాద్లో ఏ ప్రభుత్వం కూడా విధించలే. తెలంగాణ ఉద్యమంలో కూడా లేదు. దాదాపు 3 నెలలు పైన 144 సెక్షన్. అంటే 4 కలిసి కారులో పోవద్దు, 4 కలిసి మాట్లాడుకోవద్దు, 2 కలిసి టీ తాగవద్దు. అంటే ఇంత నిర్బంధంగా నువ్వు పరిపాలిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు అనేది స్పష్టంగా ఇప్పటికైనా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రైట్ విజయ్ గారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితులు లేకపోయినా కూడా అసలు చాలా దానికి అర్థాలు చెప్పి విమర్శలు చేసి మేము రాగానే ప్రజాపాలన ఇస్తాం, కేసులు ఉండవు, అణచివేతలు ఉండవు, చాలా స్వేచ్ఛగా సభలు పెట్టుకోవచ్చు, సమావేశాలు పెట్టుకోవచ్చు అన్నారు. కానీ వాళ్ళదే ఉస్మాన్ యూనివర్సిటీలో వారు ప్రస్తావించినట్టుగా అక్కడ ఆంక్షలు, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు మందలించినా కూడా మళ్ళీ విద్యార్థులు రాకపోకలకు సంబంధించి మళ్ళీ ఆంక్షలు. మొత్తం ఆంక్షల పాలన, ప్రజాపాలన అన్నారు.
ఇందిరమ్మ రాజ్యం అన్నారు, స్వేచ్ఛ అన్నారు, మళ్ళీ టోటల్గా మళ్ళీ ఆంక్షల పాలన. సో కంచెలు తీసేసామన్నారు, మరి మళ్ళీ కంచెలు ఏంటి? సో దీని గురించి ఏంటి మీ పరిశీలన? ఈ 16 నెలల కాలంలో కాంగ్రెస్ది అర్థమైంది ఏంటంటే ఆధునిక భూస్వామ్య నిరంకుశ ఎమర్జెన్సీ పాలన తెలంగాణలో కనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు ఒక టెక్నాలజీ మారినటువంటి నేపథ్యంలో ప్రతి గ్రామంలో వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. వాట్సాప్ గ్రూపులో ప్రతి గ్రూపులో ఊరికి ఒక పోలీస్ లాగా పెట్టి పోలీస్ని అందులో యాడ్ చేయమని ఫోర్సు కొందరు రిక్వెస్ట్ పెడుతున్నారు. తర్వాత చేయకపోతే యాడ్ చేయకపోతే ఆ పోలీస్ని గ్రామంలో ఒత్తిడి తేవడం కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి వానికి ఏదైనా ఉంటే నేను ఆపేస్తామని లేదా ఆ గ్రూప్లో అన్నది. ఈ రకమైనటువంటి పాలన దాదాపు వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. దాదాపు 2-3.5 లక్షల గ్రూపులు ఉన్నాయి, ఇన్ని గ్రామాలు ఉన్నాయి, ఇన్ని గ్రామాల నుంచి ఒక అంచనాకు వచ్చి ఈ గ్రూపులలో మొత్తం పోలీసు వ్యవస్థ ఉండాలి. అందులో ఎవడైనా నెగిటివ్ పెట్టగానే నెక్స్ట్ ఏమంటే వానికి ఫోన్ చేయాలి, పోలీస్ స్టేషన్ తీసుకురావాలి, అది చేయాలి, క్లాస్ వీకాలి లేదా కేసులు పెట్టాలి. ఈ రకమైనటువంటి ఇదేంది ఆధునిక భూస్వామ్య నిరంకుశ ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుంది రాష్ట్రంలో. కనీసం గట్టిగా నీకు అంతెందుకు జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశం కూడా సచివాలయంలో సెక్రటేరియట్లో కొంచెం వ్యతిరేకంగా మామూలు మీడియా గుంపు కూడి 4 కలిసి జర్నలిస్టులు గట్టిగా మాట్లాడుకున్నా కొంతమంది నిఘా ఉంది మాట్లాడొద్దు అనేటువంటి హెచ్చరించేటువంటి పరిస్థితి. పక్కనున్నటువంటి జర్నలిస్టులే అన్న గట్టిగా ఎక్కువ వ్యతిరేకంగా మాట్లాడొద్దు, మొత్తం తెలిసిపోతుంది, మళ్ళీ ఏమన్నా అంటారు, మమ్మల్ని అంటారు. ఈ రకమైనటువంటి ఒక అభద్రతా భావం మాత్రం క్రియేషన్ అయిపోయినటువంటిది క్రియేట్ చేస్తున్నారు, ఫోర్స్ చేస్తున్నారు ప్రతి అంశం. ఇంకేంది కొంతమంది బీట్లు చేంజ్ చేస్తారు, గట్టిగా మాట్లాడి వ్యతిరేకంగా ఏదైనా మామూలుగా మాట్లాడితే జర్నలిస్టులకు సంబంధించి సెక్రటరియట్ బీట్ నుంచి మార్చేసేటువంటి ఆఫీసులకు ఫోన్లు చేయటం, వాళ్ళకి ఇబ్బంది ఉద్యోగం నుంచి తీసేస్తామని చెప్పి ఈ రకమైనటువంటి వాతావరణం ఇది సమైక్య ఉద్యమ సమయంలోనూ చూడలేదు. అంతకంటే ఘోరంగా చంద్రబాబు నాయుడు వివరించిండు గతంలో. ఏది విద్యుత్ ఉద్యమం సమయంలో విద్యుత్ సంస్కరణకు సంబంధించినటువంటి అప్పుడు కొంతమంది ఉద్యోగాలే ఎడిటర్లకు ఫోన్ చేసి ఉద్యోగాలు తీసేటువంటి సిచ్యువేషన్ చేయించినటువంటి ఉండే. అంతకంటే ఘోరంగా ఇప్పుడున్నటువంటి పరిపాలన కాంగ్రెస్ది కొనసాగుతుంది. ఇవాళ ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు విజయ్ గారు? అంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో 15 నెలల కాలంలో కేసులు, అరెస్టులు, వేధింపులు ఇవి ఎట్లా ఉన్నాయి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి పరిస్థితిని ఎట్లా పోల్చుకుంటున్నారు ఇవాళ? అంటే ఈ విషయంలో అంటే పథకాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ప్రజలకు అందకపోయేసరికి ప్రశ్నిస్తున్నారు. అప్పుడేమో ప్రజల్లో పథకాలు ఉండేది, ఎక్కువ ప్రశ్న ఏం లేకపోతుండే, ప్రతి ఒక్క టైం టు టైం అన్ని అందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉండేది, మంచిగా ఎవరి పనులలో వాళ్ళు ఉండేది. ఇప్పుడు అవన్నీ అందకపోయేసరికి ప్రతి ఒక్కరు ప్రశ్నించడము ఇవన్నీ చేసేసరికి ఒక ఫ్రస్ట్రేషన్ తోటి అరే 16 నెలలకి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇంక్లూడింగ్ నిన్న హెచ్సియుకి సంబంధించినటువంటిది సొంత స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్సిఐ వాళ్ళే లెటర్ పెట్టి ఎన్ఎస్సిఐ వాళ్ళే అడ్జస్ట్రీ వాళ్ళ మీదనే కొంతమంది కేసులు పెట్టి నటరాజన్ దగ్గరికి ఫిర్యాదు చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే వీళ్ళు ఏ రకమైనటువంటిది వ్యక్తిగతమైనటువంటి కేవలం ఎందాకంటే వీళ్ళు చేస్తున్నది ఒకవేళ ఎలక్షన్లు వస్తే ఇది నింపుకోవాలి, ఒక వ్యక్తిగతమైనటువంటి లాభం ఉన్నటువంటిది ఇక మళ్ళీ వస్తుందో రాదో అనే దాంతో వ్యక్తిగతంగా మేము డబ్బులు సంపాదించుకోవాలి, ఎలక్షన్లో మళ్ళీ గెలవాలి అనేటువంటి ఒక ఆ ధోరణితో పరిపాలన సాగుతుంది. ఎవరైనా ఎదురు తిరిగితే కేసులు పెట్టాలి, కేసులు పెట్టేసి సతాయించాలి, ఇబ్బందిపరమైనటువంటి చేయాలి అనేటువంటి ధోరణితో ఈ పరిపాలన సాగుతుంది తప్ప అంతేందుకు కొంతమంది అంతకుముందు ఫస్ట్ వచ్చినటువంటి నేపథ్యం వచ్చినటువంటి నేను నెల రోజుల్లో నేను 3 సార్లు సీఎంని కలిసిన అని చెప్పుకున్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇప్పుడు అపాయింట్మెంట్ అడిగితే అసలు ఇవ్వట్లేనటువంటిది. మాజీ ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్సీలకు ఇవ్వకపోగా 4 నెలల నుంచి ఇవ్వకపోగా మొన్న పోతే గెట్అవుట్ అన్నారంట. వాళ్ళే మళ్ళీ చెప్పుకునేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. ఇది ప్రజాపాలన కాదు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి, కాలం అవుతా ఉంటే ఫ్రస్ట్రేషన్ తోటి ఇవన్నీ చేస్తున్నటువంటిది కనిపిస్తుంది తప్ప సమైక్య మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు అయితే మనం చూడలేదు. రైట్, ఓకే. శ్రీనివాస్ యాదవ్ గారు, నిర్బంధంతో పరిపాలన జరగదు. ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా సమాజంలో నిర్బంధంతో జరగదు. నువ్వు నిర్బంధంతో పరిపాలన చేయాలనుకుంటే నువ్వు డెమోక్రటిక్ ప్రాసెస్లో వచ్చి నువ్వు డిక్టేటర్షిప్లా నువ్వు వ్యవహరిస్తానంటే ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు. ఒకటి. రెండో విషయం, ఇప్పుడు ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెడతీవి, నువ్వు ప్రజలు కూడా ప్రశ్నిస్తే ఎక్కడనో ఒక ఆయన పైన కూడా కేసు వేసారు. అదేవిధంగా నీ ఎడ్యుకేషన్ కమిషన్లో ఈ రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయం కోసం సామాజిక ఉద్యమాలలో
పనిచేసిన ప్రొఫెసర్ అరగోపాల్ను కూడా ఆయన జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ముఖ్యమంత్రి గారు కూడా మహబూబ్నగర్ జిల్లానే, ఆ జిల్లాలో ఆ గోండు వాళ్ళ మాటలు ఏంటంటే పోతే అరగోపాల్ పైన కూడా కేసు వేసి నువ్వు అరెస్ట్ చేస్తేవి. ఎవరు నువ్వు అరెస్ట్ చేస్తలేవు? నీకు ఏమని ఇచ్చారు? తెలంగాణ ప్రజలను అరెస్ట్ చేయమని ఇచ్చిర్రా? తెలంగాణ పరిపాలించమని ఇచ్చిర్రా? కేటీఆర్ గారు ఇక్కడ ఏసీబీ అటెండ్ అయ్యి నడుచుకుంటూ వస్తుంటే కేసు ఎంత విచిత్రం అండి. ఒక 100 మీటర్లు ఉంది బీఆర్ఎస్ భవనానికి, తన ఆఫీస్ బై వాక్ రావడానికి. ఎందుకు ట్రాఫిక్ జామ్ అయితే నడుచుకుంటూ వస్తే నువ్వు నడుచుకుంటూ వచ్చినావు, ట్రాఫిక్ ఆంక్షలు నువ్వు విధించినావు ఓ కేసు. ఎటువైపు పోతున్నావు అడుగుతున్నప్పుడల్లా కేసు అంటే నువ్వు ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలు ఏం కోరుకున్నారు? నేను కేసుల ప్రభుత్వాన్ని కోరుకోలే. కాంగ్రెస్ ప్రభుత్వం కేసుల ప్రభుత్వం అంటే కర్రు కాల్చి వాత పెట్టేటోళ్ళు. ఏమని కోరుకున్నారంటే నువ్వు ఇచ్చిన హామీలు అమలు పరుస్తారనుకున్నారు. 6 గ్యారంటీలు చెప్పిన వాళ్ళు ఇస్తామనుకున్నారు. కేసులతోనే సమాధానం అవుతుంది తప్ప ఒక్క పథకాన్ని కూడా మీరు అమలు పరిచిన ఇప్పటి వరకు. విజయ్ గారు, అంటే కేసులే సమాధానాలుగా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళకి ఏమైందంటే ఫ్రస్ట్రేషన్ తోటి ఈ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేయలేక ప్రజల నుంచి వస్తున్నటువంటిది, కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి, ఇవన్నీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు, ఇవన్నిటిని తట్టుకోలేక కేసుల వైపు ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు. ఏదో ఏఐ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమమే తప్ప అసలు మూలం సమస్య ఎక్కడుంది, దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం మాత్రం పాలన కొనసాగించట్లేదు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చింది, కానీ ఇక్కడ మొత్తం ప్రజా కంటక పాలన సాగిస్తోంది అన్నటువంటి విమర్శ సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎక్కడ చూసినా కూడా కేసులు, ఎఫ్ఐఆర్లు, అరెస్టులు, లేదంటే యూనివర్సిటీలలో ఆంక్షలు, అది ఓయూ కావచ్చు, హెచ్సియూ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇట్లా మొత్తం ఆంక్షల పాలన సాగుతోంది. కాబట్టి ప్రభుత్వం చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని అన్నారు. నిజమే, ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యం తీసుకొచ్చారు అన్నటువంటి భావనలో ప్రజలున్న పరిస్థితి. రజతోత్సవ సభ నిర్వహించి తలపెట్టింది బీఆర్ఎస్ 27th రోజు ఏప్రిల్ మన వరంగల్ సమీపంలో హన్మకొండ ఎలకదుర్తి దగ్గర. కానీ వరంగల్ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చినాయి. ఏప్రిల్ 6 నుంచి, అంటే నిన్నటి నుంచి మే 5 వరకు మొత్తం ఆంక్షలు, ఎటువంటి సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు అనుమతి లేదు అంటూ కూడా. అంటే రజతోత్సవ సభ పైన సర్కారు పన్నాగం స్టార్ట్ చేసింది. శ్రీనివాస్ యాదవ్ గారు, సో మీరింతా చాలా గ్రాండ్గా, చాలా గొప్పగా తలపెట్టినటువంటి సభ పరిస్థితి ఏంటి? ఎందుకు సర్కారు ఈ రకంగా వ్యవహరిస్తోంది? మా అధినాయకుడు తెలంగాణ ఉద్యమము నిర్బంధంతోనే మొదలైంది. నిర్బంధానికి వ్యతిరేకంగా స్వతంత్రంగా బతకాలని, మా పరిపాలన మాకు కావాలని, మా మాటలు మాకు కావాలని మేము చెప్పుకోవాలని మొదలైనాం. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వము నిర్బంధాన్ని మేము ఎదుర్కోవడం మాకు పెద్ద భయమేం కాదు. ఒకటి కాకపోతే ఏంటంటే మేము పుట్టినప్పుడే ఒక లక్ష్యం కోసం పుట్టినాం. తెలంగాణ లక్ష్యం కోసం పుట్టి లక్ష్యాన్ని ముద్దాడినాం, లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఏదైతే జలదృశ్యం నుంచి మొదలైనామో ఈ తెలంగాణ అంతా కూడా జలమయం చేసినాం. అద్భుతంగా పంటలు పండించినాం, అద్భుతంగా సంక్షేమ పథకాలు అద్భుతంగా చేసినాం. 25 సంవత్సరాల తర్వాత ఒక పండుగ వాతావరణం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు, రేపు రజతోత్సవం జరిగేది తెలంగాణ రజతోత్సవం. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజలు మమేకమైన పార్టీ, తెలంగాణ ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా 100కు 100 మంది ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పార్టీ. కాబట్టి ఈరోజు ఏ నిర్బంధంతో నువ్వు ఆపుతావు? ఈరోజు 144 సెక్షన్ పెట్టి వరంగల్లో చుట్టుపక్కల ప్రాంతాల, హన్మకొండ చుట్టుపక్కల ప్రాంతాల, అందులో చైతన్యమైన ప్రాంతం ఆ వరంగల్ కాకతీయులు పరిపాలించిన రాజ్యం అది. అక్కడ నువ్వు నిర్బంధం పెడితే నీ నిర్బంధాన్ని కొత్త కాదు కదా. కాబట్టి నేనేమంటున్నా, ఏదైతే రజతోత్సవం ఉందో అద్భుతంగా ఈరోజు తెలంగాణ ప్రజలు మమేకమై వచ్చే పండుగ అది. ఇది తెలంగాణ సాధించిన తర్వాత 25 నిలబాలుడు, ఆ రోజు జలదృశ్యంలో నిలబాలుడు ఈరోజు 25 సంవత్సరాల తర్వాత పరిపాలించి 10 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించి 25 సంవత్సరాల ఒక సెలబ్రేషన్ జరుగుతుంది, ఒక పండుగ. ఈరోజు దసరా పండుగ ఎట్లయితే మన ఊళ్ళలో జరుపుకుంటారో రేపు 25వ తారీఖు ఒక దసరా పండుగ తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణ అసలు రాదు అనుకున్నాం కదా, తెలంగాణను చేయలేమనుకున్నాం కదా, మీకు కరెంటు పోతుంది అన్నారు కదా, మీకు పరిపాలన రాదన్నారు కదా, అద్భుతంగా 10 ఏళ్ళు పరిపాలించినాం కదా. ఎక్కడ ఉన్న వాళ్ళం ఎక్కడ పోయినాం మనం, ఎంత ఆర్థికంగా సామాజికంగా పంట విధంగా ఎంత ఉత్పత్తి జరిగింది. సో కాబట్టి రేపు స్పష్టంగా ఏ నిర్బంధం అంటే ఈ సభ డేట్ అంతా కన్ఫర్మ్ అయ్యి ఆ సభ ప్లేస్ దాదాపుగా 10-20 days అయింది అనుకుంటా ఆల్రెడీ. సో తర్వాత ఇవాళ ఈ ఆంక్షలు అంటే ఎట్లా అక్కడ బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించాలనుకుంటుంది కాబట్టి ఆ సభ నిర్వహణకు అనుమతి ఉండొద్దు, అనుమతి ఇవ్వద్దు అన్నటువంటి ఏకైక ఉద్దేశమే ప్రభుత్వం దగ్గర కనపడుతుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుటిల ప్రయత్నం చేస్తుంది. నేనేమంటున్నా, అందు గురించి చెప్తున్నా. నువ్వు బీఆర్ఎస్ కార్యకర్తలను ఆపుతావు కానీ తెలంగాణ ప్రజలను ఆపలేవు కదా. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజలు, అదే అర్థం చేసుకోవాలి మనం.
బీఆర్ఎస్ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేసి నువ్వు ఏడనో నిర్బంధం పెట్టి 144 సెక్షన్ పెట్టి ఇంకో మన్ను సెక్షన్ మశానం సెక్షన్ పెట్టి ఆపుతావు. కానీ తెలంగాణ ప్రజలను ఎట్లా ఆపుతావు? తెలంగాణ సమాజాన్ని ఎట్లా ఆపుతావు? తెలంగాణ సమాజం కోసం పుట్టిన పార్టీ కదా బీఆర్ఎస్ పార్టీ. సో కాబట్టి కాంగ్రెస్ కుటిల ప్రయత్నాలు లేదా రేవంత్ రెడ్డి కుటిల ప్రయత్నాలు ఎక్కడ కూడా తెలంగాణ సమాజం అంత ఈజీగా వదిలిపెట్టదు. కాబట్టి ఎదుర్కొంటుంది. పోలీసు వాళ్ళు ఎక్కడ ఎదుర్కొంటారంటే పోలీసు వాళ్ళు తెలంగాణ సమాజాన్ని ఎట్లా ఆపగలుగుతారు? కాబట్టి ఊరికే ఏదో నేను చెయ్యాలి, నిర్బంధించాలి, అణచివేయాలి, అనదొక్కాలి అని ఆయన ఎవరైతే ఆయన పార్టీ ఉన్నారో ఎమర్జెన్సీలో ఏదైతే ఇందిరాగాంధీ ఉందో అట్లా పనిచేస్తే తెలంగాణ సమాజం ఎదుర్కొంటుంది, తెలంగాణ సమాజం నిలబడుతుంది. ఆ రోజు ఒక మాట మీద అంత చంద్రబాబు ఎంత పరిపాలన, తెలంగాణ అంటే నక్సలేట అన్న చంద్రబాబు నాయుడునే వరంగల్ జిల్లా పనికెర మల్లయ్య ప్రశ్నించిండు. ఏమని ప్రశ్నించిండు? నా తెలంగాణ నాకు ఇచ్చిపోరా సార్, నీతో లొల్లేందుకు, ఎందుకు పాదయాత్ర చేస్తానో కాళ్ళన్నారుగా సపరేట్గా ఓని సార్ అని చెప్పిండు. పనికెర మల్లయ్యలు ఈరోజు 4 కోట్ల మంది పనికెర మల్లయ్యలు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందుకు కేసీఆర్ గారు అంటుంటాడు ప్రతి ఒక్కరు పనికెర మల్లయ్య కావాలి, ప్రతి ఒక్కరు కేసీఆర్ కావాలని తెలంగాణ ఉద్యమంలో నినాదం అండి అది. ప్రతి ఊర్లో ఒక కేసీఆర్ ఉండాలి, ప్రతి ఇంట్లో ఒక కేసీఆర్ ఉండాలనేది తెలంగాణ నినాదం. అట్లనే తెలంగాణ సాధించుకున్నాం. సో కాబట్టి ఈరోజు నీ నిర్బంధాన్ని తెలంగాణ సమాజం అసలు నథింగ్ టు వరీ. రైట్ విజయ్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ టాపిక్లో మాట్లాడుకున్నట్టుగా కేసులు, అరెస్టులు, ఆంక్షలు, అదే ఆంక్షలు సభలపైన కూడా తీసుకొచ్చిన పరిస్థితి. సో ఆల్రెడీ ఒక 20-25 డేస్ కిందనే ఈ డేట్ కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు వరంగల్ కమిషనర్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు అంటే సభ నిర్వహించుకోవడం అనేది ఏ పార్టీకైనా కూడా ఒక ప్రాథమిక హక్కు. ఒక పండగ వాతావరణం 25 ఇయర్స్ అంటే ఒక పండగ వాతావరణం. సో అటువంటి వాతావరణాన్ని కూడా జరపకుండా చూడాలి, జరపకుండా ఇబ్బంది పెట్టాలి అనేది ప్రభుత్వ లక్ష్యంగా కనపడుతోందా? ప్రజాస్వామ్యం ఏ రకంగా కూని అవుతుంది అనేది రాహుల్ గాంధీ చెప్పాలి. ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఒక ఎర్ర బుక్ రాజ్యాంగం బుక్ చిన్న బుక్ పట్టుకొని దేశం అంతా తిరుగుతూ చేస్తున్నాడు మొత్తం. ఇంకొకటి ఇప్పుడు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మీనాక్షి నటరాజు నేను అత్యంత సింపుల్ సిటీ, అత్యంత ప్రజాస్వామికవాదిని అని చాలా సింపుల్గా రైళ్ళల్లో తిరుగుతా, బస్సులలో తిరుగుతా అని ఒక చిన్న సింపుల్ సిటీ ప్రదర్శిస్తుంది. మరి ఆడ మీరు చెప్తున్న దానికి దేశవ్యాప్తంగా రాజ్యాంగం బుక్కు ఈ రకంగా చెప్తున్న దానికి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతున్న దానికి ఏమైనా పొంతన ఉన్నదా? ఒక రాజకీయ పార్టీ ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చి పరిపాలన సాగించినటువంటి ఒక రాజకీయ పార్టీ తన 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించిన ఒక బహిరంగ సభ పెట్టుకోవాలి, ప్రజలను మళ్ళా చైతన్యం చేయాలని ఒక పెట్టుకుంటే మీరు మీటింగ్ పెట్టుకున్న రోజులు మొన్నటి వరకు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సమీక్షలు చేసుకొని జన సమీకరణ కోసం రెడీ అవుతున్నటువంటి సందర్భంలో వరంగల్ మొత్తం సిటీలో ఇట్లాంటి ఆంక్షలు పెట్టడం అంటే వీళ్ళేంది ఇట్లా ఆంక్షలు పెట్టి ఆడ మీటింగ్లు జరగకుండా ఉంటే కోర్టు ద్వారా పోయి ఏదో 2 గంటల తర్వాత ఈ కోర్టుకు పోవాలి, ఈ పార్టీ వాళ్ళు కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని పెట్టుకోరు అన్నట్టు. దానివల్ల ఏంది మొత్తం ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్లో ఒక నిరుత్సాహం వచ్చి ఏం పోతాం, పర్మిషన్ లేదు, పోలీసులు ఏం చేస్తారో ఏందని ఒక భయోత్పాతం క్రియేట్ చేసి జనాన్ని రాకుండా చేయాలి అటువంటి వ్యూహమే కనిపిస్తుంది. కానీ ఇదేమన్నా సాధ్యం? ఒక ప్రజాస్వామ్యయుతంగా మేము ప్రజాస్వామికవాదులం, ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రోజు నిరంతరం మోడీని ఒక హిట్లర్ లాగా, ఒక అప్రజాస్వామికవాదిలాగా చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ, నటరాజన్ గారు వీళ్ళు సమాధానం చెప్పాలి. ప్లస్ మొత్తం మీద ఏమైందంటే తెలంగాణకు సంబంధించినటువంటి నిర్ణయాలు వాస్తవానికి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నిర్ణయాలన్నీ ఇప్పుడు ఎట్లా అంటే నిజంగా కూడా నటరాజన్ గారు వచ్చి హెచ్సిఈని సెటిల్ చేయాలన్నా తెలంగాణ వాళ్ళకు డిసిషన్ తీసుకునే శక్తి లేదా? తెలంగాణ అస్తిత్వం అప్పుడే కోల్పోయిందా? మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణను తీసుకుపోయి ఏఐసిసి చేతిలో పెట్టడం అంటే ఇది ఒక తెలంగాణకు ఏ రకమైనటువంటి అవమానకరమైనటువంటిది, అవమానిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా అంతే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంజయ్యని ఏ రకంగా అవమానిస్తున్నారో ఇప్పుడు కూడా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని అవమానిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు జీ హుజూర్ అంటూ మొత్తం తన వ్యక్తిగత ముఖ్యమంత్రి అయితే పూర్తిగా తన వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో వాళ్ళు పై వాళ్ళు అట్లున్నారు, ఇది ఇట్లుంది, నాది నడుస్తుందో నడదో, ఉన్నకాడికి నేను సర్దుకొని పోవాలనేటువంటి ధోరణితో వాళ్ళు అన్నట్టు ఇట్లాంటి నిరంకుశంగా పార్టీ తలపెట్టింది. ఆందోళనలు కావచ్చు, ఆందోళనలు కాదు, ధర్నాలు కావు, మరొకటి కాదు. వీలుగా సభకు సంబంధించి ఇట్లాంటి ఎన్ని చేసినా అది వీలు కాదు. పార్టీ ఎవరైనా పర్మిషన్ ఇస్తారు,
ఆ తర్వాత కోర్టుకు పోయి అయినా కోర్టు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ప్రతి అంశం కోర్టుకు పోయి ఇప్పటికే కోర్టులు తిడుతున్నాయి, సుప్రీంకోర్టు మరి తిట్టింది. ఇప్పటికిప్పుడు ఏమొచ్చింది ప్రభుత్వానికి నిషేధం ఆజ్ఞలు విధించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి దీనికోసమే ఏమొచ్చింది? Yes, శ్రీనివాస్ యాదవ్ గారు. ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి శ్రీనివాస్ చర్యగానే కనిపిస్తుంది. అంటే ఈరోజు ప్రజాస్వామికం ఏడో అని చెప్పి స్పష్టంగా గ్యారంటీ అని చెప్పి మన పండుగ మనం చేసుకుంటే, తెలంగాణ ప్రజలు తెలంగాణ పండుగ చేసుకుంటే, తెలంగాణ పంటను తెలంగాణ ప్రజలు చేసుకుంటూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అసహనానికి ఎందుకు గురవుతుంది? ఈరోజు ఏప్రిల్ 6 నుంచి 5 వరకు ఎందుకు 144 సెక్షన్ పెడుతున్నారు? ఈరోజు ధర్నాలు చేస్తలేరు, నిరసనలు చేస్తలేరు. ఒక తెలంగాణ కోసం ఉద్భవించిన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించింది, 10 ఏళ్ళు సేవ చేసింది, తెలంగాణ సమాజం కోసం సేవ చేసి ఆర్థికంగా చాలా డెవలప్ చేసింది. ఈరోజు ఎక్కడ గ్రామాలలో అక్కడ పండుగ చేసుకుంటామంటే నువ్వు మా పండుగను చేసుకోవడానికి కూడా నువ్వు ఆంక్షలు పెడితే ఎట్లా? కాబట్టి తెలంగాణ సమాజం చాలా చైతన్యవంత సమాజం, తప్పకుండా కర్రు కాల్చి వాత పెడుతుంది. నువ్వు కుట్రలతోని కుతంత్రాలతోని ఒక ప్రజాస్వామికమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు కేసులు పెట్టవచ్చు, నువ్వు నాయకుల మీద కేసు ఎంత నిర్బంధిస్తావు? ఎన్ని రోజులు నిర్బంధిస్తావు? నీకు ఆల్రెడీ 16 నెలలు అయిపోయింది, ఇంకా ఉన్నది 3 ఏళ్ళే కదా. నువ్వు నిర్బంధించి ఏం సాధిస్తావు? తెలంగాణ సమాజం ఊరుకోదు అంటున్నా నేను. అది అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ తలపెట్టినటువంటి రజతోత్సవ సభ విషయంలో సర్కారు కుట్రపూరితంగా కుతంత్రపూరితంగా పన్నాగం పడుతోంది. సో ఎట్టి పరిస్థితుల్లో న్యాయపరంగా దాన్ని సవాల్ చేస్తాం, ఖచ్చితంగా అదే గ్రౌండ్లో అదే రీతిలో రజతోత్సవ సభ జరుపుతామని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తోంది. ఇక గ్రోక్ అనేది సంచలనాలు సృష్టిస్తోంది. సంచలనమైనటువంటి సమాచారాన్ని మొత్తం యావత్ దేశమే నివ్వెరపోయేటువంటి సమాచారాన్ని అందిస్తుంది గ్రోక్. సో బీజేపీ గత 10-12 సంవత్సరాల నుంచి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, తర్వాత వైఫల్యాలు కావచ్చు, అవన్నీ కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితి. సో దాంట్లో భాగంగానే 130 లక్షల కోట్ల రుణాలు ఇప్పటిదాకా తీసుకుంది. టోటల్గా అంతా కలిపితే మొత్తంగా 185 లక్షల కోట్లకు చేరినటువంటి కేంద్ర ప్రభుత్వ అప్పు ఒక్కో భారత పౌరుడి పైన 1,27,000 అప్పు ఉందనేది గ్రోక్ వెల్లడిస్తున్నటువంటి వాస్తవం, ఆ సమాచారం. శ్రీనివాస్ యాదవ్ గారు, మొత్తం అప్పుల భారత్, మొత్తం రుణగ్రస్తమైనటువంటి భారత్, ఇది బీజేపీ హయాంలో, ఇది గ్రోక్ ఇచ్చేటువంటి సమాచారం. అదే అంటే ఏదైతే మోడీ గారు అభివృద్ధి చేస్తా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పిండో, ఏదైతే గ్రోత్ను తీసుకొస్తామని చెప్పిండో, ఎన్ని అప్పులు చేసి మొత్తం దాచిపెడితే దాచే పరిస్థితి కాదు. ఈరోజు ప్రపంచంలో టెక్నాలజీ అభివృద్ధి అయింది. అందుగురించే నువ్వు ఎక్కడ ఎంత అప్పు చేసినావు అనేది, నువ్వు ఎంత తప్పు చేసినావు అనేది గ్రోక్ అనేది పట్టుకుంటుంది. నువ్వు తప్పించుకోపోలేవు. ఫైళ్ళు గాలబెట్టి ఫైళ్ళు ఎన్నో పడేసేపోతే పర్లేదు. కాబట్టి ఈరోజు 10 ఏళ్ళల్లా నువ్వు ఏమని చెప్పినావు? ఆర్థికంగా సామాజికంగా మొత్తం అభివృద్ధి చేస్తా, తీసుకొస్తా, పేదవాడిని లక్షాధిపతి చేస్తా, ధన్ 15 లక్షలు పడేస్తా, నల్లధనం మందు పెడతా, నేను మొత్తం వైట్ చేస్తా అని చెప్పినావు. ఈరోజు ఏమైంది? 130 లక్షల కోట్ల అప్పు తెచ్చినావు. ఈరోజు 130 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం సాధించానంటే, మన ప్రథమ పౌరులైన రాష్ట్రపతి ముర్మురా ఊరిలో కరెంట్ లేదు ఇప్పటి వరకు. 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఈరోజు మన రాష్ట్రపతి అయిన మహిళ ఎవరైతే ఉన్నారో మన అమ్మగారు, వాళ్ళ ఊర్లో ఆమె రాష్ట్రపతి అయినాక కరెంట్ వచ్చింది. ఇది ఈరోజు ఈ దేశంలో మోడీ సాధించిన అభివృద్ధి. అంటే ఇంకా ఈ దేశంలో కరెంటు లేని ఊర్లు, బడులు లేని ఊర్లు, హాస్పిటల్ దవాఖానాలు లేని ఊర్లు, రోడ్లు లేని ఊర్లు ఈ 75 సంవత్సరాలల్లా ఈ 2 ప్రభుత్వాలు చేసినాయి, 2 పార్టీలు. కానీ మరి అప్పు ఎంత చేసినావు నాయన అంటే 185 లక్షల కోట్ల అప్పు. మనం పలకడానికి కూడా భయం అవుతుంది. 185 లక్షల కోట్లు ఈ 2 కలిసి. ఈ మోడీ ప్రభుత్వం ఏంది? 130 లక్షల కోట్ల అప్పు తెచ్చింది. మనం ఇక్కడ 4 లక్షల కోట్లు తెచ్చి ఈరోజు చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, కరెంటు, 24 గంటల కరెంటు, 64 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న వరి ధాన్యం 1,64 లక్షల మెట్రిక్ టన్నులకు ఉత్పత్తి చేసి ఇక్కడ ఆర్థికంగా అభివృద్ధి చేసి అప్పుడున్న పర్ క్యాపిటా ఇన్కమ్ నుంచి ఈరోజు 3.54 దానికి తీసుకపోతే 10 ఏళ్ళల్లా మోడీ సాధించింది ఏంటంటే, ఈరోజు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అదేవిధంగా బీహార్ నుంచి మొత్తం వలసలు ఈరోజు హైదరాబాద్కు వస్తున్నాయి. అంటే నువ్వు అప్పు తెచ్చి ఎవరికి పెట్టినావు అంటే నువ్వు అదానికి, అంబానికి ఇచ్చినావు తప్ప ఈరోజు పేద ప్రజలకు, పేదోడికి ఏమి ఇవ్వలేదని అర్థమవుతుంది. ఒకవేళ ఇచ్చేటట్టుంటే, నువ్వు అభివృద్ధి చేసినట్టుంటే, ఈరోజు ఉత్తరప్రదేశ్ నుంచి నీ బీజేపీ పార్టీ కదా, మధ్యప్రదేశ్లో నువ్వే కదా, ఈరోజు బీహార్లో నీకు అనుకున్న ప్రభుత్వమే ఉంది కదా, మరి అక్కడి నుంచి ఎందుకు ఇక్కడికి మైగ్రేషన్ వలస వస్తున్నారు అంటే, నువ్వు ఈ 30 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఓన్లీ ఇద్దరిని నువ్వు ఈరోజు మిలియనర్లు చేసినావు తప్ప ఏం లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు కరోనా టైంలో ఈ ప్రపంచంలో ఉన్న అందరి పేదోడి
ఆర్థిక పరిస్థితి కుందేలైంది, కింద పడిపోయింది, ఆగమాగమైంది. కానీ ఆ టైంలో ఏదైతే అంబానీ దేశంలో ప్రపంచంలో 5వ స్థానానికి 4వ స్థానానికి ఎగవాకింది. ఎట్లా ఎగవాకుతాడు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఏమో కరోనా ఉండి పేదోడికి పని దొరకలేదు, ఉద్యోగ జీతాలు సరిగ్గా రాక ఆగమైపోతుంటే, అప్పులు లేకుంటే ఆ రోజు 6 నెలలు మారిటోరియం ఇచ్చింది ఈ అన్ని బ్యాంకులు. సో కానీ మారిటోరియం తీసుకున్నారు, అందరూ తీసుకున్నారు. కానీ అదే అంబానీ ఆర్థిక పరిస్థితి 1,00,000 కోట్లకు పైగా పెరిగింది. ఎట్లా పెరిగిందంటే మోడీ తీసుకున్న నిర్ణయాలు 1,30,000 కోట్లు తెచ్చిన పైసలను ఈరోజు ఓన్లీ పెట్టుబడిదారులకే పంచింది తప్ప, క్యాపిటలిస్టులకు పంచింది తప్ప పేదోడికి ఇవ్వలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఆ అప్పు అంతా మనం కట్టాలి రేపు పొద్దున. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అంటది గత ప్రభుత్వం చేసింది అప్పు అని అక్కడక్కడ మాట్లాడుతుంటారు. మరి మిమ్మల్ని ఏమనాలి? 130 లక్షల కోట్ల అప్పు తెచ్చినామంటే 130 లక్షల కోట్ల అప్పు అంటే ఏంది మామూలు విషయమా? కాబట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే మాట్లాడుతుందో ఆర్థికంగా అప్పు తీసుకొచ్చింది తప్పించి ఎక్కడ కూడా గ్రోతింగ్ రేట్లో అభివృద్ధి కాలేదనేది స్పష్టంగా మనకు అర్థమైంది. విజయ్ గారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ ప్రధానులు అందరూ చేసినటువంటి అప్పు కంటే ఎక్కువగా నరేంద్ర మోడీ అప్పు చేశాడు ప్రధానమంత్రిగా. ఇది గ్రోకి ఇచ్చినటువంటి ఆన్సర్స్. సో గ్రోక్ అనేది ఇవాళ ఎంత సంచలనంగా మారింది, గ్రోకు క్రోడీకరించుకొని విశ్లేషించుకొని ఇస్తున్నటువంటి సమాచారం ఇవాళ వాస్తవాల్ని ప్రజల కళ్ళ ముందు బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల్ని, ప్రధానిగా మోడీ వైఫల్యాల్ని ఎట్లా స్ట్రైట్గా ఎండగడుతోంది. బీజేపీ అబద్ధాల పుట్టను గ్రోక్ బద్దలు కొడుతుంది. ఇన్నాళ్ళు సమాజంలో చాలామంది చెప్తున్నటువంటి దాన్ని చాలామంది విశ్వసించాలి. మధ్యతరగతి ప్రజలు కావచ్చు, మొత్తం ఉన్న సమాజంలో ఒక మతం మత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటివన్నీ చెప్తుంటే విశ్వసించలేనటువంటి సిచ్యువేషన్ ఉండే. అదే క్రేజీ ఆ మత ఉన్మాదంతో పోతుంది. ఇప్పుడు గ్రోక్ అనే బద్దలు కొడుతుంటే బీజేపీ వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళే ధర్నాలు చేసి గ్రోకును నిషేధించాలనే స్థాయికి పోయినది. అంటే నిజాలు బయటకు వస్తూ ఉంటే ఏ టెక్నాలజీని కూడా నిషేధించాలనే అటువంటి తత్వంలోకి వెళ్ళిపోయినటువంటిది. చేసిన అప్పులు చేయడం తప్పు కాదు, అప్పు చేయొచ్చు. నువ్వు అప్పు చేసి ఏం చేసినావు? నీ జీడిపిలో 57% అప్పు కింద చూపిస్తున్నావు. అంటే అది ఎంత జీడిపిలో 57% దాకా పోయినావు. యాక్చువల్గా ఏ రాష్ట్రానికైనా విధించేది 25% వరకే ఉంటుంది. మీరు 57% జీడిపిలో 57%కి పోయినావు. పోయి ఏమన్నా నువ్వు ఉత్పత్తి జీడిపి పెంచినవా, ఉత్పత్తి రేటు పెంచినవా, వృద్ధి రేటు పెరిగిందా, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా? ఇవన్నీ లేవు. ఎంఎస్ఎంఈలు మళ్ళీ రోజుకు మూతపడుతున్నాయి. రోజుకు కొన్ని వందల కంపెనీలు రోజుకు మూతపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గ్రోత్ రేటు ఆ రకమైన 6.5-7 మధ్యలోనే ఉన్నటువంటి గ్రోత్ రేటు కనిపిస్తుంది. నీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగలేదు. మళ్ళీ అప్పులు మీరు ఏం చేశారు? పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రం దాదాపు 17 లక్షల కోట్లు అదాని లాంటి వాళ్లకు మాఫీ చేసినటువంటి రైట్ ఆఫ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పేదలకేమో పెంచుకుంటూ నీకు ఇప్పటికి డాలర్ చూడండి, ఈరోజు డాలర్ విలువను ఆ రకంగా పడిపోయింది. క్రూడ్ ఆయిల్ రేటుకు సంబంధించి 70కి బిలో దాదాపు 60కి వచ్చినా నువ్వు రేటు తగ్గిస్తే 100 రూపాయలకు లీటరే అట్లాంటి సిచ్యువేషనే ఇస్తున్నావు. ఎప్పుడైతే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం మీరు చెప్పింది అంతర్జాతీయ రేట్లు తగ్గుతా ఉంటే మేము తగ్గిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఎందుకు ఇప్పుడు పడిపోయినటువంటి రేట్లు అంతర్జాతీయ స్థాయిలో పడిపోతే క్రూడ్ ఆయిల్ది మీరు రేట్లు పెట్రోల్ రేట్లు తగ్గించట్లేదు. అంటే గ్యాస్ సిలిండర్ కూడా ఏది మన కమర్షియల్ సిలిండర్ రేటు కూడా పెంచినటువంటిది కనిపిస్తుంది. అంటే వీళ్ళు చేసిన అబద్ధాలు, ఇన్నాళ్ళు అబద్ధాలు అసత్యాలు చెప్పినటువంటిది ఒక గ్రోక్ అనే టెక్నాలజీ వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బీజేపీ అబద్ధాల పుట్టను బద్దలు కొడుతున్నటువంటిది కళ్ళ ముందు కనిపిస్తుంది. దాదాపు ఇది టోటల్గా వీళ్ళు 150 లక్షలు, అంతకుముందున్న 50 లక్షల కోట్లు, వీళ్ళు చేసిన 130 లక్షల కోట్లు పెట్టుకుంటే 185-190 లక్షల కోట్లకు అంటే ఈ సంవత్సరం ఒక్కో పౌరుడి పైన 186,207 రూపాయల ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు అది 200 లక్షల కోట్లకు పోతుంది అనేది మన బడ్జెట్లో పెట్టినటువంటి అంచనాల ప్రకారం కూడా చెప్పారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు అది 200 లక్షల కోట్లకు అప్పుకు పోతుంది. నువ్వు ఆ స్థాయిలో ప్రొడక్షన్ ఎందుకు పెంచుతలేవు? ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది. మస్క్కు వ్యతిరేకంగా ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న ఉద్యమం వ్యతిరేకంగా జరుగుతున్నది. నువ్వు వీడు అదానికి వ్యతిరేకంగా ఎందుకు జరగవండి? సమాజం కూడా అర్థం చేసుకోవాలి. మొత్తం దోషి కొంతమందికే పెడుతున్నారు ఇప్పుడున్నటువంటి బీజేపీ సర్కారు. ఈ విషయంలో సమాజం అర్థం చేసుకోవాలి. భారత ప్రజలు, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని మొత్తం దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సినటువంటి సమయం అయితే భారతదేశంలో కూడా అసలమైంది. మస్క్ ప్రపంచంలో అమెరికా లాంటి దేశాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే నిన్న అమెరికాలో
మొత్తం 1200 ప్రదేశాలలో వేల మంది బయటకు వచ్చి ధర్నాలు చేసినటువంటి మస్క్కు వ్యతిరేకంగా మొత్తం ఒక దోపిడీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇది సమాజం అర్థం చేసుకొని అదాని అక్కడ మస్క్ ఇక్కడ అదాని అంబానీని క్రియేట్ చేసింది. రైట్, ఓకే. శ్రీనివాస్ యాదవ్ గారు, ఆ రకమైనటువంటి పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాగే అప్పులు కొనసాగుతూ అన్నట్టుగా 200 లక్షల కోట్లు కావచ్చు, ఇంకా పైన పెరుగుతూ పోతుంటే ప్రపంచంలో భారత్ పరిస్థితి ఏంటి? భారత్ ఎట్లా గణనీయంగా మరి వృద్ధి సాధించే అవకాశం ఉంటుందా ఉండదా ఇక భవిష్యత్తులో అనేది? స్పష్టంగా మనకు అక్కడ పిక్చర్లో అర్థమవుతుంది. అక్కడ అమెరికాలో ప్రపంచంలో అత్యధికమైన అప్పులున్న దేశం ఏంటంటే అమెరికా. ఈరోజు ఆ నిర్ణయాలు ఏదైతే ఒక క్యాపిటలిస్టు, అదేవిధంగా ఈరోజు ట్రంప్ ఒక క్యాపిటలిస్టే. ట్రంప్ క్యాపిటలిస్ట్ నుంచి పొలిటీషియన్ అయ్యి ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. అదేవిధంగా ఎలాన్ మాస్క్ కూడా క్యాపిటలిస్టు. సో ఇద్దరు క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా ఈరోజు ప్రపంచ పెద్దన్న దేశం అనే అమెరికా దేశం ఈరోజు రెవల్యూషన్ వైపు ప్రయాణం చేస్తుంది. నిరసన హ్యాండ్సప్ అని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు నిరసన వ్యక్తం చేస్తుండ్రు? ఒకే ఒక పాయింట్, నువ్వు అప్పులు తెచ్చి మమ్మల్ని ఆగమాగం చేస్తున్నావు. ఈరోజు మీరిద్దరు కలిసి ఈ దేశ సంపదను పంచుకుంటున్నారు. ఒక పిరికెడు మంది చేతులు నువ్వు సంపదను అంతా దాచిపెట్టాలని చూస్తున్నావు. కాబట్టి పేదోడు ఎదురు తిరగాల్సిన పరిస్థితి. ఇదే పోరాటం రేపు పొద్దున భారతదేశంలో కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే నువ్వు నాకు ఏ అభివృద్ధి చేయకుండా, నాకు ఎలాంటి సంక్షేమాన్ని చూడకుండా, నాకు వైద్యం ఫ్రీ లేదు, నా పిల్లకు విద్య ఫ్రీ లేదు, నాకు రోడ్డు ట్యాక్సీ కట్టి నేను టోల్ కోట్ కట్టిపోవాలి, నేను ఏది కొన్నా ట్యాక్సీ కడుతున్నా, నా జీతం ట్యాక్సీ కట్ అవుతుంది. మళ్ళీ నేను వస్తువు కొంటే కూడా ట్యాక్సీ. ఎంత విచిత్రం చూడండి. నేను ఒక ఫోన్ కొన్నాను అనుకో, అక్కడ ట్యాక్సీ పే చేస్తా, మళ్ళీ నా జీతంలో కూడా ట్యాక్స్ పే చేస్తా. అంటే నువ్వు ఇట్లా ట్యాక్సీ ద్వారా వసూలు చేసి పేదోడిని నువ్వు ఆగం చేస్తే నువ్వు నన్ను అభివృద్ధి చేయనప్పుడు నేనెందుకు 1,86,000 కోట్లు నా మీద ఎందుకు పడతావు? ఇది క్వశ్చన్. ఈరోజు అమెరికా ప్రశ్న ఇదే. ఇది సింపుల్ క్వశ్చన్. నన్ను అభివృద్ధి చేయకుండా ప్రతిదానికి నేను ట్యాక్స్ కడుతున్నా, రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నా, పెట్రోల్కు ట్యాక్స్ కడుతున్నా, నేను ప్రతి మాట్లాడే మాటకు ట్యాక్స్ కడుతున్నా. ట్యాక్స్ కట్టినప్పుడు నువ్వు అప్పు తెచ్చి నాకు ఎలాంటి ఫ్రీ ఇవ్వకుండా, నన్ను అభివృద్ధి చేయకుంటే 1,80,000 రూపాయలు 20,000 రూపాయలు నేను ఎందుకు కడతా అనేది రేపు ప్రశ్న. ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి సిటిజన్ క్వశ్చన్ చేస్తారు రేపు పొద్దున. 1,87,000 నేను ఎందుకు కట్టాలి? నువ్వు నాకు ఏమి ఇస్తున్నావు? ఏమి ఇవ్వట్లే కదా. ఏమన్నా ఫ్రీ ఇస్తున్నావా? నేను కంపెనీలో పనిచేస్తున్నా, నాకు కంపెనీలో పనిచేస్తున్నా, నేను 1,00,000 రూపాయలు జీతం వస్తే నాకు 15,000 20,000 ట్యాక్స్ కట్ అవుతుంది. సో తర్వాత బయటకు వచ్చిన 85,000తో నేను ఏది పర్చేజ్ చేసినా, ఏది కొన్నా, కూరగాయలు కొన్నా, ఏది కొన్నా, నేను పెట్రోల్ పోసుకున్నా ట్యాక్స్ కడుతున్నా కదా. సో మరి అన్నిటికీ ట్యాక్స్ కడుతున్నప్పుడు నువ్వు తెచ్చిన 1,30,000 కోట్లకు నేను ఎట్లయితా? ఇదే ప్రశ్న రేపు భారతదేశంలో ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్నకు ప్రభుత్వాలు, అంబానీలు, క్యాపిటలిస్టులు అందరూ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమాధానం చేయలేని పరిస్థితిలో తిరుగుబాటు వస్తుంది. ప్రపంచ దేశాలలో చాలా చోట్ల వచ్చింది ఇట్లనే. అమెరికాలో స్టార్ట్ అయింది. వారు చెప్తున్నాడు మొత్తం దేశ ప్రజానికం, దేశ పౌరులు, యువత మొత్తం వాస్తవాల్ని గ్రహించి ఇవాళ ఈ అప్పుల సంబంధించి మరింతగా వాస్తవం అనేది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వారన్న తిరుగుబాటు, వారన్న ప్రశ్న వస్తే వాళ్ళ బీజేపీ కేంద్రం పరిస్థితి ఏంటి? అది తట్టబుట్ట జరుపుకొని పోవాల్సినటువంటి పరిస్థితి మోడీకి ఆసనం అవుతుంది. మతం పేరుతోటి నడిపిస్తారు ఇన్నాళ్ళు, కానీ ఒక్కొక్కళ్ళు ఆర్థిక పరిస్థితి ఏ రకంగా కునారిల్లిపోయింది, నిరుద్యోగం ఏ రకంగా పెరిగింది, పరిశ్రమలు, ఉత్పత్తి రంగం లేదు. ఇప్పుడు భారతదేశంలో ఉత్పత్తి రంగం రోజుంత కంపెనీలు, 100 కంపెనీలు మూతపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎంఎస్ఎంఈ కంపెనీ, చిన్న మధ్యతర సూక్ష్మ పరిశ్రమలకైతే ప్రోత్సాహం లేనటువంటి సిచ్యువేషన్. మన బడ్జెట్లో పెట్టినట్టుగా అనిపించింది తప్ప ప్రోత్సాహం లేకనే ఈ రకమైనటువంటి కునారిల్లిపోతుంది. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి వాళ్ళు, ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి దేశంలో ఇట్లా అదాని లాంటి వాళ్ళని, మస్క్ లాంటి వాళ్ళని తయారు చేసి మొత్తం సంపదను వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళు ఎలక్షన్లో మేనేజ్ చేయాలి. మళ్ళీ ఎక్కడెక్కడ ప్రజాస్వామ్యయుతంగా లేనటువంటి దేశాలన్నిటి ఎంపీలను కొనడము, ఎమ్మెల్యేలను కొనడము, ప్రభుత్వాలను పడేయడము, ఇదో కొత్త రకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని డబ్బున్నోళ్ళంతా క్రియేట్ చేస్తున్నటువంటి దీన్ని వ్యతిరేకంగా వస్తాయి. ఇప్పుడు గ్రోక్ చెప్తున్నది, గ్రోక్ వాళ్ళదే, వాళ్ళు సృష్టించినటువంటిది. గ్రోక్ కూడా మస్క్దే. టెక్నాలజీ ప్రకారం మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రధానమైన ఆలోచన ఏంది? బలిసినోని కొట్టి బక్కోని వస్తా అన్నాడు, అంతే కదా. నల్ల డబ్బు తీసుకొచ్చి నేను పేదోళ్ళకి వేస్తానన్నాడు. ఏం చేసినావు నువ్వు? డబ్బు పట్టుకొచ్చి నువ్వు పెద్దోడిని పెంచినావు తప్ప పేదోడిని ఎక్కడ పెంచినట్టు ఒక్కరు కూడా అనిపిస్తలేదు కదా. సో కాబట్టి ఇది భారతదేశ సమాజం అంతా చూస్తుంది. రేపు అమెరికాలో వచ్చిన తిరుగుబాటు భారతదేశంలో కూడా వస్తుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలి. ఇప్పటికే 185 లక్షల కోట్లు అంటే
ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధాని కూడా చేయనంత అప్పు కేవలం ఈ 10-11 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారు. ఈ రాబోయే రోజుల్లో ఇంకా అది ఏ నెంబర్కు పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి, తర్వాత ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ విషయం స్వయంగా గ్రోకు చెబుతున్నటువంటి వాస్తవం. కంచె గచ్చిబౌలి భూముల్ని 400 ఎకరాల పైన ప్రభుత్వం కన్నేసింది. దాన్ని మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియాగా మార్చేందుకు ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ పన్నాగాన్ని అడ్డుకుందాం, శాశ్వతంగా కంచె గచ్చిబౌలి భూముల్ని కాపాడుకుందాం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు విద్యార్థులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, పర్యావరణ అందరూ కలిసి బహిరంగ లేఖ రాశారు. దాన్ని కాపాడుకోవడం కోసం డెఫినెట్గా బీఆర్ఎస్ చివరి దాకా కలిసి వస్తుందంటూ కూడా స్పష్టం చేశారు. శ్రీనివాస్ యాదవ్ గారు, కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం చూస్తున్నా మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సో నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వెళ్ళారు, అక్కడ పరిశీలించారు. సో ఇవన్నీ కూడా ఏ వీడియోలను ఇంకా ప్రభుత్వం వాదించడం కరెక్ట్ కాదు అంటూ ముఖ్యమంత్రిని మందలించినట్టుగా కూడా పత్రికల్లో వార్తలు కనిపిస్తున్నాయి. అంటే పాపం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈరోజు అక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి క్యాబినెట్, సిఎస్ అండ్ సెక్రటరీలో పెట్టుకొని వాస్కోడిగామ తెలంగాణ భారతదేశానికి అనుకున్నట్టు ఆయన ఇవన్నీ ఫోటోలన్నీ ఏఐ ఫోటోలన్నీ కనిపెట్టి మొన్న మాట్లాడాడు. ఈరోజు వంశీధరెడ్డి అండ్ నటరాజన్ పోయినరు. మరి ఇవి ఏఐ ఫోటోలు ఎవరి? ఈరోజు విద్యార్థుల మీద లాఠీచార్జ్ ఎవరిది? సో అంటే కోర్టు ఎవరు పోయిన ఆడికి? బీఆర్ఎస్ పార్టీ పోలేదు ఆడికి, బీఆర్ఎస్ సంబంధించిన అనుబంధ సంఘం పోలేదు, ఆ విద్యార్థి సంఘం పోలేదు ఆడికి. ఎవరు పోరాటం చేశారు? అక్కడ ఉన్న చదువుకునే బిడ్డలు పోరాటం చేశారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలు కాదు, భారతదేశంలో ఉన్న బిడ్డలు. వాళ్ళందరూ చదువుకొని రేపు అక్కడ ఉండరు, వెళ్ళిపోతారు అక్కడ నుంచి. అయినా రేపు వచ్చే తరం మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్లకు, మా అక్కలకు ఈ భూమి ఉండాలి, ఈ యూనివర్సిటీ ఉండాలని వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నారు. ఇక్కడ పుట్టినోడు కాదు, ఈ సంబంధమే లేదు, ఈ మట్టి సంబంధం లేదు, వాడికి ఏ సంబంధం లేదు ఇక్కడ తెలంగాణతో. కానీ ఇక్కడ భూమిని మేము కాపాడుతామని వాడు తెగించి పోరాటం చేసిండు. ఏ రాజకీయ పార్టీ పోలేదు, పోలేదుగా. స్పష్టంగా పోకుండా ఎవరు పోరాటం చేసిండ్రు? వాళ్ళకి పోరాటం చేసుకొని వాళ్ళు గెలిపించుకున్నారు. ఎవరు గెలిపించిండ్రు? ఈరోజు మన తల్లిదండ్రి అయిన కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు చెప్తే తప్ప నువ్వు వినలేదు. నేనేమంటున్నా, ఈరోజు అభివృద్ధి వైపు, ప్రకృతి వైపు రెండు మధ్యలో పంచాది. ఈరోజు అభివృద్ధి కావాలన్నా, పర్యావరణం కావాలన్నా? అభివృద్ధి ఎంత దూరం పోతావు? అభివృద్ధి నీ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు మేధావులు దాంతో మాట్లాడుతున్నారు కదా. కాబట్టి నేనేమంటున్నా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే రాజకీయం, ఇంకొక పార్టీ మాట్లాడితే రాజకీయం. కానీ విద్యార్థులు మాట్లాడితే, మేధావులు మాట్లాడితే, పౌర సంఘం నాయకులు మాట్లాడితే, పౌర హక్కుల వాళ్ళు మాట్లాడితే, వీళ్ళందరూ మాట్లాడితే రాజకీయం ఎట్లయితుంది? కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రికి ఈ పరిపాలన మీద, ఈ తెలంగాణ ప్రజల మీద ఏం అవగాహన లేదు. ఆయనకు ఏం అవగాహన ఉందంటే మూటలు బ్యాగులు ఎట్లా మోయాలా ఢిల్లీకి, 41 పోతుండట, 41 మూటలు ఎట్లా మోసుకపోవాలన్న అవగాహన ఉంది తప్ప ఆయనకి ఏ అవగాహన లేదని అర్థమవుతుంది. ఆ అవగాహన రాహిత్యము, అవగాహన లోపమే ఈరోజు విద్యార్థులపైన లాడి. నిన్ను గెలిపించడం కోసం పనిచేసిన అశోక్ నగర్లో ఉన్న విద్యార్థులపైన దాడి చేస్తేవి. ఈరోజు తెలంగాణ భూములు కాపాడాలని పోరాటం చేస్తున్న బిడ్డలపైన దాడి చేస్తేవి. అందుగురించి మనం ఏమంటున్నామంటే స్పష్టంగా, రాహుల్ గాంధీ నువ్వు ఈరోజు అశోక్ నగర్కు రా, రాహుల్ గాంధీ నువ్వు హెచ్యూకు రా. ఈరోజు మీనాక్షి నటరాజన్ వచ్చుడు కాదు, రాహుల్ గాంధీ రావాలి, మాట్లాడాలి. ఏమవుతుంది? మాట్లాడే తప్ప అవ్వాలి వాళ్ళ చేతిలో. ఇప్పుడు 400 ఎకరాలే కాదు, మొత్తం ఏకంగా అక్కడ నుంచి యూనివర్సిటీ మొత్తం అక్కడ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, అక్కడికి తరలించే ప్రయత్నం ఒకటి జరుగుతుందనేది. సో దాంతో పాటుగా ఇవాళ మొన్న ప్రెస్ మీట్లో కేటీఆర్ గారు చెప్పారు, ఇది కేసీఆర్ గారి మాటగా నేను చెప్తున్నాను, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్కడ ఒక మంచి పార్క్, ఎకో పార్క్ డెవలప్ చేస్తామని. సో ఆ మాట చెప్పిన తెల్లారి నుంచి మళ్ళీ ఏకంగా 2000 ఎకో పార్క్ ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం అంటూ మరొక వార్త లీక్ అయిపోయింది. ముఖ్యమంత్రికి అవగాహన లేనిది. ఈరోజు తెలంగాణ సమాజం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన గడ్డ. పిరికెడు భూమి నువ్వు లగాచర్లా గుంజుకుంటానంటేనే లాఠీలకు ఎదురు తిరిగి పోరాటం చేసిన తల్లులు ఉన్నారు అక్కడ. నువ్వు యూనివర్సిటీ భూమిని ఎట్లా గుంజుకుంటావు చెప్పు? నీతో ఎట్లా సాధ్యమవుతుంది? నీతో సాధ్యం కాదు. ఎందుకంటే అంటున్నా, తెలంగాణ సమాజం చాలా చైతన్యవంత సమాజం, గెట్టుగాడనే తన్నుకుంటే చంపుకుంటుంది. కాబట్టి నువ్వు రామన్నపేటలో పోతే ఏం జరిగింది? ఉరికించి కొట్టిండ్రు. లగాచర్లో పోతే ఏమైంది? లంబాడి తల్లులు కొట్టిండ్రు. కొడుకులను పోయి జైల్లో పెడితే తల్లులు నిన్ను ఉరికించి కొట్టిండ్రు. ఈరోజు యూనివర్సిటీకి పోతే ఏమైంది? హైదరాబాద్ నడిపోటున నువ్వు నా భూమిని గుంజుకుంటా అంటే, తెలంగాణ భూమిని గుంజుకొని ప్రైవేటు వ్యక్తులకు ఏదైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు నువ్వు అమ్ముతానంటే తెలంగాణ సమాజం ఊరుకోదు, ఉద్యమిస్తుంది, పోరాడుతుంది, నిలబడుతుంది, కలబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడుతుంది. అంతే తప్ప నువ్వు గుంజుకుంటా నేను ఇస్తా అనే సమాజం కాదు తెలంగాణ సమాజం. ఇది యూపీ, బీహార్ కాదు. ఎందుకంటే భూమి కోసమే కదా అన్న పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమం అంతా భూమి కోసం. నా నీళ్లు, నా వనరులు నాకు కావాలని. అట్లాంటి తెలంగాణ ఉద్యమాన్ని వనరులు గుంజుకొని నువ్వు ప్రైవేట్ శక్తులకు ఇస్తానంటే మాత్రం ఊరుకోదు. విజయ్ గారు, ఇప్పుడు బుల్డోజర్లు, 10ల సంఖ్యలో బుల్డోజర్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపలికి వెళ్ళింది, ఆ భూములకు వెళ్ళింది వాస్తవం. ఆ సౌండ్స్ విని
మొత్తం ఒక బీతిలాయ్, మొత్తం జంతువులు బీతిలాయ్, పక్షులు బీతిలేనటువంటి ఆహాకారాలు అవన్నీ నిజం. విద్యార్థులపై లాఠీ చార్జ్ నిజం, జింకలు చనిపోవడం నిజం. సో ఇవన్నీ నిజమైనాక కూడా ఇంకా ఏఐ అంటూ ఇంకా ప్రభుత్వం మాట్లాడడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉంది. దీని విషయంలో కూడా నిన్న మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మందలించినట్టుగా తెలిసినటువంటి విషయం. అంటే హెచ్సియు వ్యవహారం మొత్తం ఒక అబ్జర్వేషన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నేతృత్వంలో ఎంత చెత్త పరిపాలన అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక అంశాన్ని ఏ రకంగా చేయకూడదో ఒక ప్రభుత్వం అంటే అనుభవరాహిత్యము ప్లస్ చెత్త పరిపాలన, ఒక ఏమి చేతగానటువంటి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం కింద ఇష్యూని డైవర్ట్ చేయడం. అసలు అక్కడ నీకు జరిగితే నీకు వచ్చిన తర్వాత 400 ఎకరాల భూమిని ప్రభుత్వం దాన్ని ఏ రకంగా మరింత యూనివర్సిటీకి ఉపయోగించే విధంగా చేయాలి. దాన్ని అమ్ముకొని నేను ఇంకేదో చేస్తా అనేది, ప్లస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు మేము ఎకో పార్క్ మేము డెవలప్ చేస్తాం 400 ఎకరాలు అనగానే దానికి పోటీగా మేము అసలు యూనివర్సిటీనే ఊరవతలకి తీసేసి 100 ఎకరాలే ఇస్తాము అని బెదిరించడు. 100 ఎకరాలే ఇచ్చి మేము ఎకో పార్క్ పేరుకు ఎకో పార్కు తర్వాత దాన్ని కుదవబెట్టి డబ్బులు అది కూడా డెవలప్మెంట్ కాదు వాళ్ళు చేసేటువంటిది. మేము డెవలప్మెంట్కు టీజీఐఐసి ద్వారా కంపెనీలకు ఇస్తామనేది కూడా ఉందో లేదో. అసలు ఈడెన్ ఎజెండా మొత్తం కుదవబెట్టి డబ్బులు తీసుకొని 30,000 కోట్లు తీసుకొని బయటపడాలనేటువంటి అంశం. నిన్న మీనాక్షి నటరాజన్ పోయేసరికి చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఆడ ఈడ జింకలు ఉన్న మాట చూసింది, చచ్చిపోయినాయి చూసినాయి ఫోటోలు. పోలీసుల ఆధ్వర్యంలోనే జింకలు చచ్చిపోయినాయి కదా. ఆ జింక కుక్కలు పట్టి పీకినటువంటిది పోలీసులే తీసి జీబులు వేసినటువంటిది ప్రతి ఒక్కరు చూసినటువంటిది. అనేది కొంచెం వేరే 1-2 అంశాలు దీనికి సంబంధించినటువంటి తర్వాత ఉన్నటువంటిది ఏఐ ఫోటో ద్వారానే మొత్తం ప్రచారం జరగలే. ఉన్నటువంటిది అది దాన్ని పట్టుకొని వీళ్ళు మొత్తం ఈ రకంగా మొత్తం అంటే డైవర్ట్ చేయడం. ముఖ్యమంత్రి గారు చెత్త ఆలోచన విషయం ఏంది, నువ్వు 400 ఎకరాలు ఎట్లా రక్షిస్తావు అనేది దాన్ని వెనక్కి తీసుకోవాలి తప్ప మళ్ళీ చుట్టూ తిప్పుతా అంటే అధికారులు చెప్పగానే ఈయన చెప్పడం, వాళ్ళ పార్టీ హైకమాండ్ తిడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేయటానికో అని సృష్టించడం చెప్పడం జరిగింది. అది మీనాక్షి నటరాజన్ గారు పోయి చూసి యూనివర్సిటీలో చూసి ఎన్ఎస్ఏ వాళ్ళు కూడా లెటర్ రాశారు కదా. ఎన్ఎస్ఏ వాళ్ళు కూడా మీరు ఇట్లా చేయొద్దు, యూనివర్సిటీ భూమికి సంబంధించి ఇది యూనివర్సిటీకే ఉంచాలి, దీని నెమళ్ళు ఉన్నాయి జింకలు ఉన్నాయి అని చెప్తే లేవు అని ఊరికనే కొట్టేసి అంటే ఓ చెత్త ఆలోచన ద్వారా క్రియేషన్ అయినటువంటి సమస్య తప్ప సమాజం కోసము యూనివర్సిటీ కోసము అదేవిధంగా ప్రభుత్వ పాలన కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయంగా కనిపించట్లేదు. ఇప్పటికేంటంటే 10,000 కోట్లు ఆల్రెడీ తెచ్చినట్టు వస్తున్నది వార్తల. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ కన్సార్టియం ద్వారా ఓ 10,000 కోట్లు తీసుకొచ్చారు ఆ ల్యాండ్లు. ఇప్పుడు అవి ఎట్లా కట్టాలి, అవతల వాళ్ళు ఊరుకోరా ఏంది అనేది పరేషాన్ తోటి ఈ 2 రోజులు బయటకు కూడా వెళ్ళలే. ఇక మళ్ళీ నటరాజన్ వచ్చి పోయి ఎత్తిన తర్వాత మళ్ళీ నిన్న సమీక్ష పెట్టినట్టుగా అనిపించి ఆ సమీక్షలో కూడా చుట్టే తిప్పుతున్నారు. అనేది వస్తుంది, నువ్వు అసలు విషయం ఉందా లేదా అనేది పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు తప్ప చుట్టూ ఇదొక సమాజానికి పనికిరాని అనే విధంగా ఉపన్యాసాలు ఇవ్వడం, ఏఐసిటీ ఏర్పాటు చేస్తాం ఉన్నటువంటి దాన్ని సమస్య పరిష్కరిస్తే వాస్తవ దృక్పథంలోకి వచ్చి కొంచెం నేల మీదకి వచ్చి సమాజం వైపు ఆలోచించి విద్యార్థుల వైపు ఆలోచించి ఇవన్నీ చేస్తే బాగుంటుంది. మీరే గతంలో మీరు క్రియేట్ చేసినప్పుడు గతంలో ఇట్లాంటి అబద్ధాలు ఎగ్జాంపుల్ దుబ్బాక ఎలక్షన్లప్పుడు ఊరికేనే ఆ రోజు ఏమైందంటే ఉదయం మార్నింగ్ పూటనే అవతల పార్టీకి సంబంధించిన అయినా ఇతల పార్టీలో చేరుతారని బ్రేకింగ్ ఛానళ్ళ పేర్లు పెట్టి బ్రేకింగ్ లేసి ఇప్పించింది. అప్పుడు ఇటువంటి వీళ్ళే అప్పుడు ఫలితాలు చేంజ్ కాలేదా? అట్లా మోసపూరితమైనటువంటి ప్రకటనలు మీరు అలవాటు నేర్పారు. ఇట్లాంటి నేర్పినటువంటి దాన్ని అది వారసత్వంగా వస్తున్నటువంటిది కనిపిస్తుంది. మీరు అందుకే వాస్తవ దృక్పథంతో రాజకీయాలు చేయండి. ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ఏది పడితే అది మాట్లాడి ఇష్టం ఉన్నట్టు నిర్ణయాలు తీసుకొని తెలంగాణ సమాజాన్ని ఆగం చేయకండి. రైట్. చివరిగా శ్రీనివాస్ యాదవ్ గారు, మొన్న పక్షుల అరుపులు, నెమళ్ళ అరుపులు, ఆర్తనాదాలు ఇవన్నీ మొత్తం యావత్ దేశం విన్నది. అంటే ఒక బుల్డోజర్ వెళ్ళడం అనేది అది నిజమే, బుల్డోజర్ వెళ్తే పనిచేస్తుంటే సౌండ్ వస్తుంది ఎట్లాగో మిషన్ కాబట్టి, ఆ సౌండ్స్కి ఆర్తనాదాలు చేయడం బెదిరిపోవడం సహజమే. కానీ దాన్ని ఆ పక్షుల అరుపుల్ని ఏదో మిక్సింగ్ చేశారని మాట్లాడడం అనేది ఒక పెద్ద జోక్గా అనిపిస్తుంది. అది ఇప్పుడు కంక్లూడింగ్ చెప్పండి. సో ఫైనల్ అండ్ దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చెప్పినట్టుగా కమింగ్ డేస్ లో ఎట్లా దీన్ని ఒక ఛానల్లో 2 ఛానల్లో మనం అట్లా మాట్లాడుతున్నామని అనుకోవచ్చండి. ఈ రోజు నేషనల్ మీడియా వచ్చింది కదండి, 100 బిల్డోజర్లు ఆడికి పోయినాయి కదా రాత్రిపూట. ఆ రోజు రాత్రిపూట కెమెరాలు పట్టుకొని తీసిన నేషనల్ మీడియా ఉంది కదా. ఈ రోజు ఒక స్టేట్ మీడియా కాదు కదా. ఈరోజు దేశమంతా
చూసింది కదా, దేశమంతా చూసిన తర్వాతనే కదా సుప్రీంకోర్టు ఈరోజు ముట్టకాలేసి నువ్వు ఆపు, ఏం చేస్తున్నావు చెప్పమని అడిగింది. కాబట్టి నేనేమంటున్నా, సినిమాలో చూపించినట్టు పుష్ప సినిమాలు ఎట్లయితే ఉంటాయో అట్లా కనిపించినాయి. సో నేనేమంటున్నా స్పష్టంగా 6 దశాబ్దాలుగా ఇక్కడ వనరులను, ఇక్కడ నీళ్లను, ఇక్కడ అస్తిత్వాన్ని ఆగం చేసి దోసుకపోయిన దాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో 14-15 ఏళ్ళు పోరాటం చేసి సాధించుకొని అద్భుతంగా సేవ చేసుకొని ఈరోజు ఆర్థికంగా సామాజికంగా ముందుకు పోయినాం. అదేవిధంగా రేపు ఓన్లీ గచ్చిపోలి కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి మట్టి ముద్దను, పిరికెడు నీళ్లను, పురికెడు దోషడి నీళ్లను, ప్రతి బిడ్డను కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కాపాడుకుంటాం, పోరాటం చేస్తాం. ఇది కొత్త ఏం కాదు. 6 దశాబ్దాలుగా దోపిడికి గురైన తెలంగాణనే సాధించుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో, అధినాయకుడి నాయకత్వంలో. ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళా బిల్లిరావుకు చంద్రబాబు నాయుడు వయా చిట్టినాయుడు టు బిల్లిరావుకు అమ్ముతానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఊర్లో ఒక కేసీఆర్ బయలుదేరుతాడు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సంపదను, తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా గారు కేసీఆర్ నాయకత్వంలో ముందుకు పోయి పనిచేస్తారు తప్ప తెలంగాణ ప్రజలు అట్లా భయపడేది ఏం లేదు. రైట్. హైదరాబాద్ సెంట్రల్ సిటీ తరలింపు కుట్రలు ప్రభుత్వం చేస్తోంది. ఆ కుట్రల్ని అడ్డుకుంటాం. దాంతోపాటుగా రాబోయే తరాల కోసం ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ సిటీ విద్యార్థులు ఏదైతే పోరాటం చేస్తున్నారో దానికి పూర్తిగా అండగా నిలబడతాం. అందరం కలిసి పర్యావరణాన్ని కాపాడుకుందాం. అట్ ద సేమ్ టైం జంతుజాలాన్ని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకుందాం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.